ప్రపంచవ్యాప్తంగా దోమల బెడద ఎక్కువగానే ఉంటుంది. వెచ్చని, తేమతో కూడిన వాతావరణంలో దోమలు ఎక్కువగా వృద్ధి చెందుతాయి. ముఖ్యంగా వేసవి నెలలో దోమల బెడద అధికంగా కనిపిస్తుంటుంది. వేసవి కాలంలో దోమలు ఎక్కువగా కుడుతుంటాయి. దీనికి కారణం సమ్మర్ సీజన్లో ఉష్ణోగ్రతలు, తేమ స్థాయిలు పెరగడమే. దోమల సంతానోత్పత్తికి అనుకూల వాతావరణం కలిగి ఉంటుంది. దోమలు గుడ్లు పెట్టడానికి నీరు చాలా అవసరం. నీటి వనరులపై దోమలు గుడ్లను ఉత్పత్తి చేస్తాయి. దోమల సంతానోత్పత్తి చక్రం మరింత చురుకుగా ఉంటుంది. దాంతో దోమల ఉధృతికి దారితీస్తుంది. వేసవిలో వెచ్చని వాతావరణంలో ప్రజలు ఎక్కువ సమయం ఆరుబయట ఉండటం వల్ల దోమల కాటుకు గురవుతారు. దోమలు కార్బన్ డయాక్సైడ్, వేడి, లాక్టిక్ ఆమ్లం, మానవులు విడుదల చేసే ఇతర రసాయనాలకు ఆకర్షితులవుతాయి. అదృష్టవశాత్తు, కొన్ని ఇంటి నివారణల ద్వారా దోమల కాటును నివారించవచ్చు. త్వరగా చికిత్స చేయవచ్చు. వేసవిలో దోమ కాటు చికిత్సకు 9 అద్భుతమైన ఇంటి చిట్కాలు ఉన్నాయి. అవేంటో ఓసారి పరిశీలిద్దాం. 1. ఆపిల్ సైడర్ వెనిగర్. ఆపిల్ సైడర్ వెనిగర్ దోమల బెడదను తగ్గించడానికి గ్రేట్ హోమ్ రెమెడీ. ఆపిల్ సైడర్ వెనిగర్లో కాటన్ బాల్ను ముంచి దోమ కాటుపై అప్లై చేయండి. ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు దురద, వాపులను తగ్గిస్తాయి. 2. తేనె. తేనె అద్భుతమైన హోమ్ రెమెడీ. యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంది. ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని తగ్గించడంలో సాయపడుతుంది. మందపాటి ఆకృతి దురదను తగ్గించడంలో సాయపడుతుంది. కొద్ది మొత్తంలో తేనె తీసుకుని దోమ కుట్టిన ప్రదేశంలో రాస్తే మంచి ఫలితం ఉంటుంది. 3. బేకింగ్ సోడా. బేకింగ్ సోడా అనేది దురద, వాపును తగ్గించడంలో సాయపడుతుంది. బేకింగ్ సోడాను కొద్దిగా నీళ్లతో కలిపి పేస్ట్లా చేసి దోమ కాటు మీద అప్లై చేయండి. కడిగే ముందు 10 నుంచి 15 నిమిషాలు అలాగే ఉంచండి. 4. కలబంద. కలబందలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. దోమ కాటును తగ్గించడంలో సాయపడతాయి. కలబంద ఆకులో కొంత భాగాన్ని పగలగొట్టి ఆకు నుంచి తీసిన జెల్ను దోమకాటు మీద రాయండి. 5. నూనెలు. లావెండర్ ఆయిల్, టీ ట్రీ ఆయిల్ వంటి ముఖ్యమైన నూనెలు యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. వాపు, దురదను తగ్గించడంలో సాయపడతాయి. క్యారియర్ ఆయిల్తో కొన్ని చుక్కల ఎసెన్షియల్ ఆయిల్ మిక్స్ చేసి దోమకాటు మీద అప్లై చేయండి. 6. మంచు. దోమకాటుపై మంచును పూయడం వల్ల ఆ ప్రాంతాన్ని తిమ్మిరిగా మారుతుంది. తద్వారా మంటను తగ్గిస్తుంది. దురద నుంచి తాత్కాలిక ఉపశమనం లభిస్తుంది. ఐస్ క్యూబ్ను ఒక గుడ్డలో చుట్టి దోమకాటు మీద సున్నితంగా అప్లై చేయండి. 7. తులసి. తులసి ఆకులలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. దురద, వాపును తగ్గించడంలో సాయపడతాయి. కొన్ని తాజా తులసి ఆకులను తీసుకుని వాటిని చూర్ణం చేసి పేస్ట్లా తయారు చేయండి. ఉపశమనం కోసం దోమ కాటుపై పేస్ట్ను అప్లై చేయండి. 8. వెల్లుల్లి. వెల్లుల్లిలో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఒలిచిన వెల్లుల్లి రెబ్బను చూర్ణం చేసి ఆ రసాన్ని దోమకాటు వద్ద పూయడం వల్ల మంచి ఉపశమనం లభిస్తుంది. 9. టీ బ్యాగులు. టీ బ్యాగులలో టానిన్లు ఉంటాయి. వాపు, దురదను తగ్గించడంలో సాయపడతాయి. వాడిన టీ బ్యాగ్ తీసుకొని దోమకాటు మీద కొన్ని నిమిషాలు ఉంచండి.